కేజీఎఫ్ సినిమా వచ్చాక నిజంగా అలాంటి గనులు ఉన్నాయా అని దేశం మొత్తం సర్చ్ చేసింది. బట్ సినిమాలో చూపించింది నిజం కాదు, కానీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయన్నది వాస్తవం. 2001 నుంచి కేజీఎఫ్ ని మూసేశారు. అలాగని అక్కడ బంగారం లేదని కాదు, ఇప్పటికీ బంగారం ఉంది. తవ్వి బయటపడేసిన అక్కడి మట్టి గుట్టల్లోనూ బంగారం ఉంది. మరెందుకని కేజీఎఫ్ ని తిరిగి ప్రారంభించడం లేదు? పక్కనే బంగారం ఉండి కూడా ఎందుకు తవ్వడం లేదు? కర్ణాటకలోని బెంగళూరు నగరానికి జస్ట్ 65 కిలోమీటర్ల దూరంలో ఉంది కేజీఎఫ్. దీనిపై సినిమా వచ్చిన తరువాత దేశం మొత్తానికి దీని గురించి తెలిసింది. కానీ చరిత్రను తిరిగేస్తే హరప్పా మొహంజదారో నాగరికత నాటికి కేజీఎఫ్ నుంచి బంగారం తవ్వారు అనడానికి ఆధారాలు బోలెడన్నున్నాయి. వందల ఏళ్లు కాదు, వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్నిచ్చాయి ఈ కేజీఎఫ్ గనులు. క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు కేజీఎఫ్ దగ్గర తవ్వకాలు చాలా సీక్రెట్ గా జరిగేవంటారు. ఎప్పుడైతే కోలార్ జిల్లాను గంగాలు ఆక్రమించారో అప్పటి నుంచే ఈ కేజీఎఫ్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ గంగాలు 1000 ఏళ్లకు పైగా కోలార్ని పాలించారు. అంటే 1000 ఏళ్ల పాటు బంగారం తవ్వకాలు జరుగుతూనే వచ్చాయి. ఇక క్రీస్తు శకం 1004లో చోళులు కోలార్ని స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తు శకం 1117లో హొయసాళులు వచ్చారు. వీళ్లు చోళులను ఓడించి మరీ కేజీఎఫ్ ని ఆక్రమించారు. ఆ తరువాత కేజీఎఫ్ పై శ్రీకృష్ణదేవరాయల వారి ఫోకస్ పడింది. హొయసాళులను ఓడించి కేజీఎఫ్ ని తన వశం చేసుకున్నారు దేవరాయలు. 300 ఏళ్లకు పైగా పాలించారు. ఆ కాలంలోనూ భారీగా బంగారం తవ్వకాలు జరిగాయి. వీళ్లే కాదు, బాణాలు, కదంబాలు, చాళుక్యులు, పల్లవులు, వైదంబాలు, రాష్ట్ర కూటములు, ఇలా రాజవంశాలు బంగారం తవ్వకాలు సాగిస్తూ వచ్చాయి. అప్పట్లో కేవలం చేతులతో పలుగు పారలతోనే తవ్వుకుని బంగారాన్ని తయారు చేసుకోవాల్సొచ్చేది. ఆ తరువాత చాలా ఏళ్లపాటు బంగారం తవ్వకాలు జరగలేదు. కానీ 1871లో బ్రిటిష్ సైనికులు బెంగళూరులో ఇల్లు కట్టుకుని నివసిస్తూ చరిత్ర పుస్తకాలు తిరిగేస్తుంటే 1804 నాటి ఒక ఆర్టికల్ కనిపించింది. తన ప్రాంతంలోనే ఒకప్పుడు భారీ బంగారు గనులు ఉండేవని 1871లో తెలుసుకున్నారు. 1799లో శ్రీరంగపట్నంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత ఆ ప్రాంతాన్ని మైసూర్ రాజుకప్పగించిన విషయం ఆ ఆర్టికల్లో ఉంది. వెంటనే ఎడ్లబండి కట్టించుకుని కేజీఎఫ్ కి వెళ్లారు ఆ బ్రిటిష్ సైనికులు. ఆ ఎడ్లబండి చక్రాల కంటుకున్న మట్టిని కడిగి చూసినప్పుడు అందులో బంగారు రజను కనిపించింది. దీంతో 1873లో మైసూర్ మహారాజాను కలిసి 20 ఏళ్ల పాటు కోలార్ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్నాడు. అలా మూతపడిన కేజీఎఫ్ మళ్లీ తెరుచుకుంది. బ్రిటిషర్స్ కాలంలో ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత లోతైన గని కేజీఎఫ్ మాత్రమే. అంతలా గనిని తవ్వుకుంటూ వెళ్లిపోయారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ వెలుగు సరిపోకపోవడంతో కరెంటు లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలా భారతదేశంలోనే విద్యుత్ సౌకర్యం వచ్చిన మొట్టమొదటి ప్రాంతంగా రికార్డ్ సృష్టించింది కేజీఎఫ్. కేవలం కేజీఎఫ్ కోసమే కావరీ పవర్ ప్లాంట్ ని నిర్మించారు. జపాన్ తరువాత ఆసియాలోనే 2వ అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఇదే. అప్పట్లోనే 30,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేసేవారు. వారి కుటుంబాల నీటి అవసరాల కోసం ఒక చెరువును కూడా తవ్వించారు. అప్పట్లో కేజీఎఫ్ ప్రాంతం ఎలా ఉండేదంటే ఇంగ్లండ్ని తలపించేది. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ ఇంగ్లండ్ అని పిలిచేవారు. ఒక్క కేజీఎఫ్ కారణంగా బంగారం తవ్వకాల్లో ప్రపంచంలోనే 6వ స్థానంలో భారత్ నిలిచిందంటేనే ఏ రేంజ్లో తవ్వకాలు జరిగేవో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో గాంధీ, నెహ్రూ కూడా కేజీఎఫ్ ని చూడ్డానికొచ్చారు. మన బంగారాన్ని బ్రిటన్కి తీసుకుపోవడం ఏంటి అంటూ ఆందోళనలు కూడా చేశారు. అప్పట్నుంచి కేజీఎఫ్ బంగారం రిజర్వ్ బ్యాంకుకి వెళ్లేది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్కు ఆర్థిక కష్టాలొచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వలేము అని చెప్పినప్పుడు నెహ్రూ మదిలో మెదిలింది ఈ కేజీఎఫ్ఏ. ఈ గనులు చూపించేసరికి వరల్డ్ బ్యాంక్ కూడా అప్పిచ్చింది. అలా కేజీఎఫ్ గురించి ప్రపంచానికి తెలిసింది. అలా వేల ఏళ్లుగా లక్షల టన్నుల బంగారాన్నిచ్చింది కేజీఎఫ్. సరే, ఇంతవరకు అంతా బాగానే ఉంది. మరి ఎందుకని కేజీఎఫ్ ని మూసేశారు? 2001లో వాజ్పేయి ప్రభుత్వం కేజీఎఫ్ ని మూసేసింది. కారణం తవ్వకాలకు అవుతున్న ఖర్చు. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర 4000. కానీ బంగారాన్ని వెలికి తీయడానికైన ఖర్చు 9000. పివి నరసింహారావు హయాంలోని కేజీఎఫ్ ని సిక్ ఇండస్ట్రీగా ప్రకటించారు. అంటే లాభాలు రాని కంపెనీగా అనౌన్స్ చేశారన్నమాట. వాజ్పేయి వచ్చాక
ఆ ఖర్చును భరించలేక మూసేశారు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేజీఎఫ్ రీఓపెనింగ్ పై ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కేజీఎఫ్లో మళ్లీ తవ్వకాలు మొదలవుతాయని 2016లో ఒక ప్రకటన వచ్చింది. అయితే ఇక్కడే మరొక విచిత్రమైన విషయం చెప్పుకోవాలి. కేజీఎఫ్ని తవ్వుకుంటూ వెళుతున్నప్పుడు మట్టొస్తుంది కదా, అలా 13 మట్టి గుట్టలు ఏర్పడ్డాయి. కేవలం ఆ మట్టిని శుద్ధి చేసినా చాలు, బంగారం బయటపడుతుంది. అక్కడ పడున్న మట్టిలో కనీసం 25 టన్నుల బంగారం ఉంటుందని ఒక అంచనా. ముందు అందులోంచి బంగారం వెలికి తీసిన తరువాత అప్పుడు తవ్వకాలు ప్రారంభిస్తారు. సో కేజీఎఫ్ని మూసేసిన కారణం అందులో బంగారం లేక కాదు, తవ్వకాలకవుతున్న ఖర్చును భరించలేక. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరువవుతూ ఉండడంతో కేజీఎఫ్ మైనింగ్ లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే కొన్ని వేల ఏళ్లుగా తవ్వుతూ వెళ్లిన కారణంగా అక్కడ బంగారం నిల్వలు పెద్దగా లేవు అన్న మాట కూడా వినిపిస్తోంది. నిజంగా ప్రాఫిట్ వచ్చేంత బంగారం అక్కడుంటే మాత్రం నరాచీ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి.